జూనియర్ ఎన్టీఆర్ పౌరాణిక సినిమా ఎప్పుడు? తెలుగు సినిమాల్లో రాముడి పాత్రను ఎక్కువగా వేసింది. ఆ పాత్రకు పేరు తెచ్చిన నటుడు ఎవరో తెలుసా? ఎన్టీఆర్ కు రాముడి పాత్ర అంటే ఎందుకంత మక్కువ? తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం రాముడి పాత్రలు వేసింది నందమూరి నటులే. నాటకాల్లో రాముడి పాత్ర అనేక మంది వేశారు. అయితే అది ఎవరికీ గుర్తుండదు. సినిమా అనేది చాలా కాలం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సినిమాల్లో పౌరాణిక పాత్రలకు గుర్తింపు తెచ్చింది మాత్రం నందమూరి కుటుంబమే అని చెప్పొచ్చు. తెలుగు సినిమా పుట్టి మూకీ నుండి టాకీగా మారిన తరువాత రూపొందిన రెండవ టాకీ సినిమా శ్రీరామ పాదుక పట్టాభిషేకం. ఇందులో ఎడవల్లి సూర్యనారాయణ రాముడి పాత్రను చేశారు. అప్పటికే ఆయన రంగస్థలంలో రాముడి పాత్ర వేయడంలో ప్రసిద్ధుడు. దాని తరువాత 2 సంవత్సరాలకు వచ్చిన లవకుశ సినిమాలో పారుపల్లి సుబ్బారావు రాముడి పాత్రను పోషించారు. అనంతరం 1959లో వచ్చిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో అమరనాథ్ శ్రీరాముడిగా నటించారు. 1944లో వచ్చిన సీతారామ జననంలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీరాముడిగా నటించారు. దాని తర్వాత 1945లో వచ్చిన పాదుక పట్టాభిషేకంలో సిఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపిస్తాడు. వీరంతా పౌరాణిక సినిమాల్లో రాముడి పాత్ర పోషిస్తే నందమూరి తారక రామారావు మాత్రం తొలిసారిగా చరణదాసి అనే సినిమాలో రాముడి వేషంలో కనిపిస్తారు. అనంతరం 1958లో వచ్చిన తమిళ సంపూర్ణ రామాయణం సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి రాముని పాత్రలో నటించారు. తదనంతరం వచ్చిన లవకుశ సినిమాలో ఎన్టీఆర్ వేసిన శ్రీరాముడి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా శ్రీరాముడు అంటే ఇలా ఉంటాడు అని ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. దాని తరువాత రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లోనూ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించారు. సీతారామ కళ్యాణం సినిమాల్లో రాముడి పాత్ర వేసి ఆ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు ఎన్టీ రామారావు. దాని తరువాత సందర్భాన్ని బట్టి కృష్ణ, శోభన్ బాబు, సుమన్, శ్రీకాంత్, ప్రభాస్లు రాముడి పాత్రలు వేసినా కూడా అంతగా పేరు రాలేదు. బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ రాముడిగా చేసి మెప్పించారు. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించిన బాలరామాయణం చిత్రంలో నందమూరి మూడో తరం హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ బాలరాముడిగా అలరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన తాతలాగా పౌరాణిక సినిమాల్లో నటించాలనే ఒబలాటంలో ఉన్నాడు. అదేగిన కార్యరూపం దాల్చితే తన చిన్ననాడు వేసిన బాలరాముడి పాత్రను కాకుండా పరిపూర్ణమైన రాముడిగా కనిపించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.